సిఐలు, ఒక 32 మంది ఎస్ఐలు, దానికి 4 ఇంతలు కానిస్టేబుల్స్ ఆవిడకి అర్జెంటుగా ప్రొవైడ్ చేయండి. ఆవిడ డిమాండ్ అది. సార్ ఇప్పుడు మాచర్లో రోడ్డు మీద చంద్రయ్య అనే అతన్ని 8 మంది వైసీపీ నాయకులు గొంతు కోశారండి. జై జగన్ అను అంటే నేను వదిలేస్తాం, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తామని గొంతు కోశారు, కోడిని కోసినట్టు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాయండి జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు మాచర్ల పర్యటనకి వెళ్తానంటే గేటుకి తాళాలు వేశాడు, తాడు కట్టాడు. అది కూడా పసుపు రంగు తాడు తీసుకొచ్చి కట్టాడు, బయటికి వెళ్ళలేవలా. అనపర్తిలో పోలీసులే చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్కి అడ్డంగా కూర్చోబెట్టి 7 కిలోమీటర్లు నడిచాడు. అక్కడ లైట్లు కూడా తీశారు. సెల్ లైట్లలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ మాట్లాడారు. ఎక్కడండి ఈయన ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడుతున్నాడు? ఈయన హయాంలో పోలీసులు ఎలా ప్రవర్తించారో చూశాం కదా. పోలీస్ స్టేషన్కి ఎవరైతే కేసు పెడతానికి వెళ్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టేవాళ్ళు అప్పట్లో. మరి వాళ్ళ ఆయన పోలీసులు బట్టలు తీసి కొడతానంటున్నాడు. ఒక ఎస్ఐనే కాదు, మన పులివెందులో సిఐని కూడా అన్నాడు, అంతకుముందు ఐజీని కూడా అన్నాడు, డీజీపీని కూడా అన్నాడు. ఇలా చేసినందుకే కదా ఆయనకి బట్టలు తీసి 11 సీట్లు ఇచ్చింది. మళ్ళీ నేను అదే పని చేస్తానంటున్నాడు. రాణిస్తారా ప్రజలు? నేను వస్తే పోలీసులు బట్టలు తీసి కొడతాను అదే అని చెప్తుంటే నేను ప్రజలు అంగీకరిస్తారా? ఈ రాష్ట్రం బీహార్లో మార్చింది ఎవరు? అసలు ఏదైనా ఒక కార్యక్రమం, ఒక కంపెనీ కట్టావా, ఒక ఫ్యాక్టరీ తెచ్చావా, ఒక రోడ్డు వేసావా, ఒక విమానాశ్రయం కట్టావా, ఒక రైల్వే లైన్ వేసావా? 5 సంవత్సరాలు ఏం చేసావు ఈ రాష్ట్రాన్ని నువ్వు? బీహార్తో పోలుస్తున్నావు. ఇవాళ రాష్ట్రంలో 22,000 కిలోమీటర్ల రోడ్లు కంప్లీట్ చేశారు. అంటే కడుపు మట్టుగా ఉందా నీకు? భోగాపురం విమానాశ్రయం కంప్లీట్ కాబోతా ఉంది. విజయవాడ ఇంటర్నేషనల్ టెర్మినల్ కంప్లీట్ కాబోతా ఉంది. అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. టీసీఎస్ వచ్చింది, బీపీసీఎల్ వస్తూ ఉంది, అమరావతికి రైల్వే లైన్. సరే, ఇవన్నీ ఓకే, మీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్ళీ మాట్లాడదురు. కానీ ఆ సునీత గారి మాటలకి చెప్పండి. రఫీ గారు, సునీత గారు ఓ మాట అన్నారు, మేం తలుచుకుంటే నువ్వు దిగలేవు హెలికాప్టర్ అని అన్నారు. దానికి చెప్పండి అంటున్నా. ఏమంటే అక్కడ గోకుల ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడో మీరు ఆ వీడియో కూడా వేసి చూపిస్తే రెండింటికి కౌంటర్ సరిపోద్ది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందండి, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గురించి. ఇప్పుడు ఎందుకు? మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి సార్. ఆవిడ అంది ఏమని? మేము తలుచుకుంటే నువ్వు దిగలేవు అంది. దానికి చెప్పండి. తలుచుకుంటున్నారా మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగకూడదని? తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడో మేము వస్తే ఏం చేస్తామని ఆయన కూడా ఒక వీడియో ఉంది, అది కూడా చూపించండి. అది కూడా చూపిస్తాం. ముందర దీనికి సమానం చెప్పండి. మీరు ఒకటి అడిగితే ఇంకోటి చెప్తే ఎట్టా? ఏమన్నా ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే, అక్కడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన. ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన చేసింది, దానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కుండా చేస్తారా మీరు? ఆయన గాల్లోనే తిరుగుతూ ఉంటాడు హెలికాప్టర్ వేసుకొని. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగడం. మన్మధుడు సినిమా చూసారా? విమానం ఎక్కాలంటే అదృష్టం వాళ్ళంటే దిగాలన్నా కూడా అదృష్టం ఉండాలని నాగార్జున అంటాడు. అట్లాంటి అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? అతను ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడా? సార్, స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సార్. మీరు ఎందుకు బీటింగ్ అరౌండ్ ద బుష్? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కుండా చేస్తాం మేము తలుచుకుంటే. మీరు తలుచుకున్నారా? నేను అడుగుతున్నాను సార్, మీరు తలుచుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కకూడదని? సార్, ఆ కుటుంబం గురించి మీరు వదిలేయండి సార్. ఆ కుటుంబం గురించి మీరు వదిలేయండి. ముందర ఈ విషయం చెప్పండి, అడిగిన దానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కకూడదు, మీరు తలుచుకున్నారా?